మంత్రులు ఆమోదించారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని తెరాస నేత ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలు విభజన అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం సంబరాలు చేసుకోవడం మంచిది కాదని ఆయన విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే సమయంలో మళ్లీ అడ్డుపడితే ఊరుకోమని ఈటెల హెచ్చరించారు. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పచ్చి సీమాంధ్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ద్రోహిగా ఇప్పటికే మిగిలిపోయిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపించిన మీ నివేదిక ఏదైతే ఉందో కేబినెట్ సహచరుల ఆమోదంతో పంపించిన నివేదికనా, అన్ని ప్రాంతాల మంత్రులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత పంపించిన నివేదికనా, లేదు నీ మెదట్లో పుట్టినటువంటి నీ కుంచితపు బుద్ధిలో పుట్టినటువంటి నివేదికన తేటతెల్లం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు ఈ ముఖ్యమంత్రి ఈ విధమైన నివేదికలు ఇస్తా ఉంటే సోద్యం చూస్తున్నటువంటి తెలంగాణ మంత్రులారా, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమిస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం.